నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను జేకే. మిత్రులారా, మన సీఎం గారి ఇల్లు 5 ఎకరాలు. ప్రస్తుత సీఎం, పాత సీఎం గారు బాత్రూము సరిదాపుగా ఒక 150 గజాలు ఒక బాత్రూమ్. కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇల్లు 1 సెంటు అంటే 48 గజాలు. 48 గజాలు ఇంటూ 9 అంటే 450 అడుగులు. ఇప్పుడు పత్తిపాటి మన నారాయణ గారు ఏమంటున్నారంటే 50 గజాల్లోపు ఇల్లు కట్టుకున్న పేదలకి వాళ్ళకి ఉచితంగా G+1 కట్టుకోవచ్చు. ₹1 ఖర్చుతో ప్లానే లేదన్నారు మొన్నటిదాకా. ఇప్పుడు ₹1 ఖర్చుతో ప్లాన్ పెట్టుకొని కట్టేసుకోవచ్చు అని చెబుతున్నారు. కేవలం 3 మీటర్లు అంటే 3 మీటర్లు అంటే 3 మూళ్ళు 3 అడుగులు, మీటర్కి 3 అడుగులు, 3 మూళ్ళు 9 అడుగులు ఎత్తు. గాలి, వెలుతురు, నీడ ఏముండదు. వాళ్ళ బిల్డింగ్లు మాత్రం 12 అడుగులు 15 అడుగులు ఎత్తుండొచ్చు స్లాబులు. కానీ సామాన్యుడు, పేదవాడు G+ అంటే గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, ఆ పైన కూడా వేసుకోవచ్చు. కానీ 50 గజాలకి ఏమి ఇల్లు కడతారండి? కనీసం 2 బెడ్రూములు పడతాయా? ఒక ఇంట్లో సహజంగా 2 పిల్లలు, భార్య భర్తలు ఉంటారు. వాళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి. బాత్రూమ్కి ఎక్కడికి వెళ్తారండి? నీళ్ళకి ఎక్కడికి వెళ్తారు? పంపు కావాలి, లెట్రిన్ కావాలి. ఇవన్నీ కనెక్షన్లు కావాలంటే కనీసం ఒక 100 గజాలన్నా ఉండాలి. లేదంటే 78 గజాలు అంటే 72 గజాలు అంటే సెంటున్నర భూమి ఉండాలి. కనీసం లేకుండా 50 గజాలకే ఇల్లు కట్టుకోండి, ఫ్రీగా మీకు అన్ని కనెక్షన్లు ఇస్తాం, సర్వీసులు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సబబు, ఏంటి? ఏమోనండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. నమస్కారం.